దేవునికి స్తోత్రాలు. దేవుని ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన 4 మాసాలు ప్రభు రెక్కల కింద భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇస్తూ నడిపిస్తూ వచ్చున్నారు. మరొక నూతన మాసాన్ని ప్రభు మనకి అనుగ్రహించి గడిచిన 2 దినాలు కాపాడుతూ ఈ 3వ దినమున ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడినట్లుగా ఈ నెల చేస్తున్న చేతి పనులు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, పాడి పంటలు, మరి ఇవన్నీ కూడా చేటుకు అనుకూలించినటువంటి సమయాలు ఇవి. చేటుకు అనుకూలించినటువంటి సమయంలో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా గడిచిన 1వ తేదీ వాగ్దాన సందేశంలో ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నారు, నేను నిన్ను ఆదుకుంటాను అని. మనుషులు ఆదుకున్నా ఆదుకోకపోయినప్పటికీ, మనుషులు సహాయం చేసినా చేయనప్పటికీ మరి దేవుడు మనల్ని ఆదుకుంటాను అన్నటువంటి ఒక సందేశాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమున వాస్తవానికి మన ప్రతి ప్రార్థనా మందిరాల్లో మరి ప్రభు వల్ల ఆరాధన జరిపించుకోవాల్సినటువంటి రోజులు ఇవి. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ విధంగా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంపడం జరుగుతూ ఉంది. ఒక సందేశాన్ని మనం ఈ రోజున మనం విందాం. అది 89వ కీర్తన 13వ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. కీర్తనాకారుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యజ్రహీయుడైనటువంటి ఏతాము రచించిన దైవ ధ్యానం ఇది. పరాక్రమం గల బాహువు నీకు కలదు, మీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. చూడండి, కీర్తనకారుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నీ హస్తము బలమైనది, నీ బాహువు పరాక్రమం గలది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. మీ దక్షిణ హస్తము ఉన్నతమైన హస్తం. ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్నటువంటి సందేశము దేవుని దక్షిణ హస్తము. మొన్నటి దినాన వాగ్దాన సందేశాన్ని మనం విన్నాం, నిన్ను ఆదుకుంటాను అని. ఈరోజున ఆయన ఇస్తున్న సందేశం ఏమిటి అంటే, నా దక్షిణ హస్తము బలమైనది, ఉన్నతమైనది, పరాక్రమము కలిగినటువంటి హస్తము. ఈ కీర్తన కోసం నేను మీకు చెప్పాలనుకున్న మాట, ఈ కీర్తన కృతజ్ఞతతో కూడినటువంటి కీర్తన అని చెప్పాలి. ఈ కీర్తనాకారుడు కృతజ్ఞతతో దేవుని హస్తమును, దేవుని బలమును వివరిస్తున్నటువంటి సందర్భం అది. అయ్యా, మీ బాహుబలం బలమైనది, మీ హస్తం బలమైనది, మీ దక్షిణ హస్తము ఉన్నతమైన హస్తం అని ఈ కీర్తనాకారుడు దేవుని యొక్క బలమును గురించి ఇతడు దేవుని పొగుడుతూ గణపరుస్తూ ఉన్నటువంటి కీర్తనది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, గడిచిన 4 మాసాలు ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ వచ్చి ఉన్నారు. ఎందరో నశించి మరణించి కాలగర్భములో గతించిపోయినప్పటికీ ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, మనల్ని పోషించి, మనల్ని ఆదుకుంటున్న శక్తి కలిగిన దేవుడు. రకరకాల సమస్యల మధ్యలో,
రకరకాల ఇబ్బందుల మధ్యలో, రకరకాల నష్టాల మధ్యలో, రకరకాల ఆర్థిక సమస్యల మధ్యలో ప్రజలు కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ దినములలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కనికరిస్తూ, కరుణ చూపుతూ, మనల్ని ఆదుకుంటూ, మనకి ఆయుష్నిచ్చి మరొక నూతన మాసములో ఆయన మనలను ప్రవేశపెట్టాడు. అందుకని ఆయన మనం పొగడాల్సినటువంటి వ్యక్తులముగా ఉండాలి. ఆయన మనం గణపరచాలి, ఆయన మనము కీర్తించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, మీ హస్తము బలమైన హస్తము, మీ హస్తము ఉన్నతమైన హస్తము, మీ హస్తము చాలా శ్రేష్టమైన హస్తము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దక్షిణ హస్తం అనగా ఆయన కుడి హస్తము, ఆయన కుడి హస్తము, కుడి హస్తము, దక్షిణ హస్తము, దక్షిణమిచ్చే హస్తం. దక్షిణమిచ్చే హస్తం అంటే సహాయం చేసే హస్తం, ఆదుకునే హస్తం. ఎవరైనా మనం ఏదైనా వస్తువు కొని లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చామనుకో, సార్ ఆ చేతి ఇవ్వండి అంటారు, ఆ చేతి ఇవ్వండి అంటారు. ఏ చేతితో ఇస్తేమే డబ్బులు కదా, లేదు సార్ ఆ చేతి ఇవ్వండి సార్ అంటారు. మన దగ్గర వ్యాపారస్తులు తీసుకునేటప్పుడు మాత్రం మన చేతితో బాగా తీసుకుంటారు. మనకు చిల్లర ఇస్తారు చూసారా, చిల్లర ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు మన చేతికి ఇవ్వరు, ఆ టైంలో మేము పడేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళ చేతితో మనకిస్తే మనం ఎక్కడ గొప్పలం అయిపోతాము అని. ఎట్లాగో ఒక షాప్కి వెళ్ళాను, నా చేతులు డబ్బులు ఇచ్చా, తీసుకున్నా. చిల్లర ఇచ్చేటప్పుడు ఆ టేబుల్ మీద వేసాడు చిల్లర, బిల్లు చిల్లర. నేను మర్యాదగా నీ చేతికి ఇచ్చా, నువ్వు కూడా మర్యాదగా నా చేతికి ఇస్తే బాగుంటుందని చెప్పా. అంతే కదా. ఆయన దక్షిణ హస్తం, ఆదుకునే హస్తం, సహాయం చేసే హస్తం, దక్షిణమిచ్చే హస్తం. ఏం చేస్తారు? ఆయన దక్షిణ హస్తం ద్వారా మనకేం జరుగుతాయి? ఆయన దక్షిణ హస్తం ద్వారా మన జీవితాల్ని ఏ విధంగా మారుస్తాడో ముచ్చటగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, 118వ కీర్తన 15-16 వాక్యాలు. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సహస్ర కార్యములు చేయును. ఆ యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయును. యెహోవా దక్షిణ హస్తం సహస్ర కార్యములు చేయును. పిల్లరా వినాలి, దేవుని దక్షిణ హస్తం సహస్ర కార్యములు చేస్తూ ఉంది. ఊహకి మించిన కార్యములు చేస్తూ ఉంది, గొప్ప కార్యములు చేస్తూ ఉంది, ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఉంది. దేవుని దక్షిణ హస్తము ద్వారాగా నీ జీవితంలో సహస్ర కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వేం చేయాలో తెలుసా? రక్షణ గురించిన సునాదములు నీ ఇంట్లో వినిపించబడుతూ ఉండాలి. మన ఇంట్లో ఎప్పుడు రక్షణ గురించిన సునాదములు, దేవుని పాటలు పెట్టుకుంటూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని మాటలు వింటూ, ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో అలాగున దేవుని మహింపరుస్తూ ఉంటే నా దేవుడు నిశ్చయముగా ఆయన దక్షిణ హస్తమును చాపి నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన ప్రాంతంలో, మన దేశంలో దేవుడు సహస్ర కార్యములు చేయును. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా
ఈ దక్షిణాస్తము శత్రువుని చితగొట్టును. 12వ వాక్యం. నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి రోజులు అవి. వెళుతూ ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రజలు. మరి ఆ సమయంలో ఎర్ర సముద్రం ఒకటి ఎదురొచ్చింది వాళ్ళకి. 2016 అక్టోబర్ మాసంలో నేను కూడా వెళ్ళొచ్చాను. యెరూషలేము మహాపట్నాన్ని చూశాను. ఆ ఎర్ర సముద్రం దగ్గర కూడా వెళ్ళొచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్రలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మోషే మోషే ఐగుప్తులో సమాధులు ఏమని తీసుకుని వచ్చావా? ఐగుప్తులో సమాధులు ఏమని తీసుకొని వచ్చావా? అప్పటిదాకా బాగున్నారు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది చూసావా? అప్పుడు అంటారు, ఐగుప్తులో సమాధులు ఏమని తీసుకొని వచ్చావా? ఐగుప్తులో నా బాగుండేది. కొంచెం కడుపు కాళ్ళందనుకో ఏమంటారు దసరా ప్రజలు, ఐగుప్తులో బాగుండేదా? ఇక్కడ చూస్తేనేమో కీరకాయలు, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు, టమాటాలు, ఇంకేంటి గోంగూర, ఇవేనా? చికెన్ మటన్ బెటరా? చిన్న సమస్య వస్తే చాలు శనగటం కొనగటం. అప్పటిదాకా దేవుని ఎంత గణపరిచి ఎంత మహింపరిచారో. యెహోవా నా కాపురని పాటలు పాడారు. అసలు నువ్వు కాక నాకు ఎవరు లేరయ్యని పాటలు పాడినారు. అసలు నా జీవిత భాగస్వామి అని పాటలు పాడినారు. ఎన్ని రకాల పాటలు పాడినారో. హోసన్న జయం మందే, జయం 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 అని పాటలు పాడినారు. పాడి 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 ఎర్ర సముద్రానికి వచ్చేకల్లా అక్కడ మాకు సమాధులకు తీసుకుని వచ్చావా అని అడిగారు. మనుషుల స్వభావం అనుకుంటుంది. ఎన్ని గొప్ప కార్యాలు అనుభవిస్తుంటారో, ఒక చిన్న సమస్య లేక ఒక చిన్న ఇబ్బంది లేకపోతే ఒక చిన్న పని దానికి సనగటము గొనగటము. చిన్న విషయానికే సనిగిపోతారు కొంతమంది. చిన్న విషయానికే గొనుకుతూ ఉంటారు. ఇక సనుగులు గొనుకులతోనే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో రాలిపోయారు. నేను మా సంఘంలో ఒకసారి చెప్పాను, సనుగుడు గొనుగుడు లాంటి ఈ భయంకరమైన వ్యాధి మీరు లేకుండా చూసుకోండి అని. సనుగుడు గొనుగుడు అనేది కనానికి వెళ్ళకుండా మధ్యాంతరంగా వారి జీవితం ముగించబడేటట్టుగా చేసింది. ప్రతి చిన్నదానికి శనగటమేనా? మా విశ్వాసులు కూడా ఉంటారు చాలామంది. విశ్వాసులు కూడా చాలామంది ఉంటారు. బాగా పొగుడుతారు. అన్నా నువ్వంటే, పాస్టర్ గారు నువ్వంటే, అసలు మీ వాక్యము, మీ పాటలు, అసలు మీ మెసేజ్లు, అసలు మీరు ప్రార్థన చేస్తే అన్నా, అసలు మీరు అడుగు పెడితే అన్నా, అసలు మీరు చెయ్యెత్తితే అన్నా, ఏం పొగుడుతారో. ఒక చిన్నది వాళ్ళకి నచ్చింది కనుక ఏదైనా వాళ్ళకి అనిపించిందా అంతే. అన్న అంతేలే, పాస్టర్ గారు ఇంతేలే, ఈయన అంతేలే, అయిందే అంటే అయిందేముందిలే, ఎంతకాలం ఉంటారులే. ఇవి జరిగేది. ఎంతకాలం ఉంటారులే. నువ్వేమైనా శాశ్వతమా ఇక్కడ? నువ్వేమైనా శాశ్వతమా? జాగ్రత్త, కరోనా అక్క ఉంది. నువ్వే శాశ్వతం అనుకుంటున్నావేమో. రమ్ముని పిలుస్తూ ఉంది కరోనా అక్క. మరే ఎవరు శాశ్వతం భూమి మీద? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ గొనుగుతున్నారు. అప్పుడు దేవుడికి మోషే ప్రార్థన చేయగా దేవాదేవుడు అంటారు, మోషే నీ కర్ర చాపు, ఎర్ర సముద్రం వైపు నీ కర్ర చాపు. కర్ర చాపగా ఎర్ర సముద్రము పాయలాయను. కానీ ఆ 15వ అధ్యాయం మనం గమనిస్తే చాపింది మోషే చేయి కాదు, దేవాది దేవుడే వారి పక్షముగా నిలిచి దేవుని దక్షిణ హస్తమును చాపి ఎర్ర సముద్రమును పాయలు చేసెను. మనం అక్కడ చూస్తే మోషే ఏదో చేయి చాపి అనుకుంటాం మనం. కానీ దేవుడే దక్షిణ హస్తమును చాపి
ఎర్ర సముద్రం పాయలు చేసి ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించెను. ఇశ్రాయేలు సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు ఫరో సైన్యము, రథములు, గుర్రములు అలాగే నడుద్దాం మనం కూడా. వాళ్ళు నడిచిన బాటలో మనం నడుద్దాం, వాళ్ళకిలాగే మనం చేద్దాం, వాళ్ళకిలాగే మనం ఉందామని వాళ్ళకిలాగే వీళ్ళు చేశారు. అటర్ ఫెయిలు. అర్థం కాలే? వాళ్ళు నడిచారుగా మనం నడుద్దాం, వాళ్ళు చేశారు మనం చేద్దామని వాళ్ళకిలాగే మనం నడుద్దాం వెళ్ళిపోయారు. ఆరిన నేల మీద వీళ్ళు గట్టెక్కారు. ఆ తర్వాత మరలా మోసేని దేవుడు చేయి చాపమన్నాడు. ఆ కర్ర చేయి చాపినప్పుడు మరలా ఎర్ర సముద్రం ఏకరాశి అయిపోయింది. ఫరో రథములు, గుర్రములన్నీ కూడా మునిగిపోయారు, అందరూ చనిపోయారు. నేను చెప్పొచ్చే మాట ఏమిటయ్యా అంటే, ప్రియులారా, దేవుడు సాహసకార్యములు చేస్తాడు ఆయన దక్షిణ హస్తం ద్వారా. మన ఇంట్లో రక్షణకు వచ్చిన సునాదాలు ఎప్పుడు వినపడుతూ ఉంటే అప్పుడు ఆయన దక్షిణ హస్తము చాపి మన పక్షముగా ఆయన సాహస కార్యములు చేస్తారు. నీ జీవితానికి ఏది సాహస కార్యం? నీ కుటుంబంలో ఏది సాహస కార్యం? ఏ కార్యం చేస్తే నువ్వు సాహస కార్యం అనుకుంటావో, ఏది గొప్ప కార్యం అనుకుంటావో ఆ దిశగా నువ్వు ప్రార్థన చేసుకో. ఆ దిశగా నువ్వు నడిపించబడు. నా దేవుడు నిశ్చయముగా నీ పట్ల ఓ సాహస కార్యము జరిగించి నిన్ను సంతోషపెట్టునుగాక. నెక్స్ట్ రెండో మాట, 44వ కీర్తన 3వ వాక్యం. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరుచేయును, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు, నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని కనిపించినందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొద్దకు చేరుదును. 44వ కీర్తన 3వ వాక్యం. వాటి బలమును ఘోషించుచు ఆ బొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరచుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనా 44వ కీర్తన 3వ వాక్యమనా. వారు తమ ఖడ్గము చేత దేశమును వారి బాహు వారికి జయమివ్వలేదు. నీ దక్షిణ హస్తం, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయమిచ్చెను. నీ బాహువు, వారి బాహు వారికి విజయం ఇవ్వలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీ వారిని కటాక్షించదు గనక నీ దక్షిణ హస్తం, నీ బాహు, నీ ముఖకాంతి వారికి విజయము కలుగ చేసేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది. వారి బాహు నమ్ముకున్నారు, వారికి విజయం కలగలేదు. వారి హస్తము వారికి విజయం కలుగు చేయలేదు. కానీ దేవుని బాహు, దేవుని దక్షిణ హస్తము వారికి విజయము కలుగు చేసెను. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం గమనిస్తే, ప్రపంచ దేశాల్లో అగ్రదేశం అమెరికా దేశం. ప్రపంచ దేశాల్లో అగ్రదేశము అమెరికా దేశం. ఈరోజు అమెరికా దేశము కూడా అపజయాల పాలైపోతూ ఉంది, ఆర్థికంగా వెనకబడిపోతూ ఉంది. వారికి వచ్చినటువంటి ఈ అనారోగ్య, ఈ పరిస్థితిని జయించలేక చేతులెత్తేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో చాలా ముందున్నటువంటి దేశం అది. అయినను వారి ప్రజలను వారు వైద్యం ద్వారా కాపాడుకోలేకపోతున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి బాహు వారికి విజయం కలుగు చేయలేదు. కాబట్టి దేవా, నీ బాహు, నీ దక్షిణ హస్తము మాకు లేక వారికి విజయము కలుగ చేయును.
మన దేవునికి ప్రార్థన చేయండి. రక్షణ గురించిన సునాదాలు మీరు దేవునికి వినిపింప చేయండి. ప్రార్థనలో కొనసాగించండి బడండి. నా దేవుని బాహు, నా దేవుని దక్షిణ హస్తము చాపి మన జీవితాలకి దేవుడు ఒక గొప్ప విజయమును కలుగు చేయునుగాక. దేని మీద విజయము? కరోనా వైరస్ మీద విజయం. ఆరోగ్యం మీద ఆరోగ్యము దేవుడు అనుగ్రహించి అనారోగ్యం మీద విజయం కలుగు చేయాలి. ఆర్థిక వ్యవస్థ మీద విజయం కలుగు చేయాలి. నష్టాల మీద విజయం కలుగు చేయాలి. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఈ కష్టాల మీద దేవుడు విజయము కలుగు చేయాలి. దావీదు ఎదురుగా ఒక పెద్ద కష్టం ఒకటి ఎదురుగా ఉంది. అదేమిటి అంటే 6 మూరల ధ్యానుడు గొలియాతు. యుద్ధరంగంలో ఆరితేరిన వ్యక్తి అతను. కవచములు ధరించుకొని ఖడ్గం తీసుకొని వచ్చి విర్రవీగుతూ ఉన్నాడు. యుద్ధరంగంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అందరూ ఎవరు కూడా అతని మీదకి వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు సాహసించట్లేదు. దావీదు అన్నలకి ఆహారం తీసుకొని వచ్చాడు. అక్కడ కేకలు పడతా ఉన్నాయి. ఎవడతను అంటే అతడు ఫిలిష్తీయుడు. ఎందుకు కేకలేస్తున్నాడు? అదే అతను జయించమని. మరి ఎవరు జయించరా? ఆడి మీదకి ఎవడు వెళ్తాడరా? మనం చూస్తేనేమో ఈ సైజు ఉన్నాం, ఆడు చూస్తేనేమో 6 మూరల ధ్యానుడు ఉన్నాడు. అంటే ఇంచుమించుగా 9.5 అడుగు. నా చెయ్యి పైకి ఎత్తానంటే 7.5 అడుగు, ఇంకొక 2 ఫీటు హైటు. అతన్ని ఎవరు జయించగలుగుతాం? అతను జయిస్తే అతని బహుమానం ఏంటంట అని అడిగాడు, విచారించాడు. మొత్తం మీద దావీదు ఏటి వద్దకు వెళ్ళి ఒక 5 రాళ్ళు ఏరుకొని ఒడిసిలో పెట్టుకొని వెళ్ళి గొలియాతుతో శబ్దం చేస్తున్నా. ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడని. రే, నేనేమైనా కుక్క పిల్ల అనుకున్నావా? కర్ర తీసుకుని అతను చేతిగా. దావీదు అంటాడు, నువ్వు కుక్కవో, నక్కవో, ఎలుకవో, ఏనుగో, పందివో నాకు తెలియదు, కానీ నిశ్చయముగా నా దేవుడు ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు. యెహోవా పేరని నేను వచ్చుచున్నానని వడిసిలో ఒక రాయి పెట్టి గిరగిర తిప్పి అతను కొడితే అతని నొసట ఆ రాయి తగిలి అమాంతన పడిపోగా బోళ్ళ పడ్డాడు. వెళ్ళి దావీదు అతన్ని వరలో ఉన్న కత్తి తీసుకొని అతని మెడ నరికి చంపేసినట్లుగా బైబిల్లో చూస్తాం. ఆ రోజుల్లో గొలియాతు ఇశ్రాయేలు ప్రజలకి భయము కలుగజేస్తున్నాడు. నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. ఎవరికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా కరోనాతో ఎవరు నిద్రపోవట్లా, ఏ పని చేసుకోలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఆరాధన జరుపుకోలేకపోతున్నాం, ఎక్కడ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం. ఆ రోజుల్లో గొలియాతు అనే వ్యక్తి శత్రువు ఇశ్రాయేలు నిద్ర పట్టకుండా చేస్తున్నా. ఒక చిన్నవాడైన దావీదు వెళ్ళి అతను జయించి వచ్చున్నాడు. ఈ రోజున నీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యాధి లేక సమస్య లేకపోతే ఇబ్బంది, ఈ సమస్యను కూడా నా దేవుడు మన పక్షముగా ఉండి జయించేటువంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన హస్తమును చాపి మనకి విజయాన్ని కలుగొచ్చేస్తా. ఎదురవుతున్న ప్రతి సమస్యకి ఆయన ఒక పరిష్కారం కలుగజేసి ఈ మాసంలో నా దేవుడు గొప్ప విజయమును కలుగజేసే శక్తి కలిగిన దేవుడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 78వ కీర్తన 54వ వాక్యం. తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని
రప్పించెను. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతం వద్దకు ఆయన వారిని రప్పించెను. ఆయన దక్షిణ హస్తము సాహసకరాలు చేస్తుంది. ఆయన దక్షిణ హస్తం విజయము కలుగు చేస్తుంది. ఆయన దక్షిణ హస్తము పర్వతము యుద్ధకి రప్పిస్తుంది. పర్వతము యుద్ధకి రప్పిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసం బాగా ప్రార్థన చేయండి. నా దేవుడు నిశ్చయముగా మన పట్ల ఒక గొప్ప కార్యమును చేసి పర్వతము యొద్దకు ఆయన హస్తము మనలను నడిపించునుగాక. పర్వతము నొద్దకి అనగా, పర్వతము అనగా దేవుని మందిరము. ఆయన దక్షిణ హస్తము మన పట్ల చాపి పర్వతము అన్నటువంటి దేవుని మందిరము యొద్దకు మనలను ఆయన రప్పించునుగాక. ఆయన సన్నిధికి, ఆయన ఆలయమునకు మనలను ఆయన రప్పించునుగాక. ఎవరు ఫోన్ చేసినా అదే మాట్లాడుతుంటారు, పాస్టర్ గారు దేవుని మందిరం లేకుండా అయిపోయిందండి, మాకు దేవుని మందిరానికి రాలేకపోతున్నామండి. ఏమైనా పలకరించడానికి రావడానికంటే ఇబ్బంది అవుతుంది, రావడానికి కూడా ఇబ్బంది అవుతుందండి. దేవుని మందిరం లేక ఎంతకాలం ఉండమంటారు ఇట్లాగా? నేను ఒక మాట మీకు గుర్తు చేయాలి. ఆరాధన జరుగుతున్నప్పుడు అంతా స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించుకుంటున్నప్పుడు ఒక ఆదివారం మనం ఎవరికైనా ఫోన్ చేసి ఏనా ఈ వారం చర్చికి రాలేదే అంటే వాళ్ళు అంటారు, మీ బిజీ కదన్నా, మీకు తెలుసు కదన్నా, మీ బిజీ కదన్నా, మీకు తెలుసు కదన్నా. ఇప్పుడు వాళ్ళు అంటారు, అయ్యి బాబోయ్ దేవుడి మందిరానికి వద్దామంటే రాలేకపోతున్నామంటే పోలీసులకు కాళ్ళు ఎరగొడుతున్నారు. కాళ్ళు కాదు, నడుము కూడా ఎరగొడతారు. అప్పుడేమో దేవుడి మందిరానికి రాలేదంటా, నేను బిజీ కదన్నా, నీకు తెలుసు కదన్నా. ఇప్పుడు దేవుడి మందిరానికి వద్దామంటే పోలీసులు రానివ్వట్లేదన్నా, కాళ్ళు ఎరగొడుతున్నారు. అందుకనే సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగపరుచుకున్నవాడే జ్ఞాని. ఓ సోమరే, చీమల యొద్దకు రమ్ము, చీమల యొద్ద సమయమును మీరు నేర్చుకునండి అని. సమయం ఉన్నప్పుడే ప్రభుని ఆరాధించాలి. ఇలాంటి సమయం వస్తుందని ఎప్పుడైనా మనము ఊహించామా? లేదే. అందుకే సమయం ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. బిజీ, ఒక వారం వస్తే ఒక వారం బ్రేక్, ఒక వారం వస్తే ఒక వారం బ్రేక్. వాగ్దాన సందేశం 1 తారీఖు ఏమో రాలేదంటే ఆదివారం వస్తామన్నా, 1 తారీఖు బిజీ కదన్నా, బిజీ. ఇప్పుడేం బిజీయో మరి, ఇప్పుడే బిజీ లేదు. ఇప్పుడేం బిజీ అంటే వండుకునే బిజీ, ఇప్పుడేం బిజీ అంటే తినే బిజీ, ఇప్పుడేం బిజీ అంటే పడుకొని నిద్రపోయే మొక్కలు ఎంతలా వాసే బిజీ. ఇప్పుడు అదే బిజీకా. ఎవరో ఒకరు నాయకులు, ఎవరో ఒకరు నాలాంటి మనసున్న మహానుభావులు ఏదో కూరగాయలు, ఆకుకూరలు, పప్పుసారు ఏదో ఒకటికి సహాయం చేస్తూ ఉంటారు. తీసుకోవడం, శుభ్రం వండుకోవడం, తినటం, మొక్కలు వాసేదాకా పడుకోవటం, ఇదే బిజీ. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కరుణించి, దేవుడు మన పట్ల కృప చూపి ఆయన దక్షిణ హస్తమును చాపి ఆయన మనలను పర్వతము అనబడుతున్న దేవుని మందిరము యొద్దకి ఆయన మనలను రప్పించునుగాక. ఆయన మనల్ని రప్పించునుగాక. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము చేత ఆయన మనల్ని నింపునుగాక. ఎంతైనా ఇల్లు ఇల్లే అండి, మందిరం మందిరమే. అలాంటి సేవకులు ఎంతమంది ఎన్ని చెప్పినా ఇల్లు ఇల్లే, మందిరం మందిరమే. ఇంట్లో ఆరాధించేది వేరు, మందిరం ఆరాధించేది వేరు.
కాబట్టి త్వరగానే ఈ మాసంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించి మనల్ని ఆయన సన్నిధికి రప్పించునుగాక. ఇటు కార్యములు ఆయనే ప్రారంభించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దక్షిణ హస్తము చాపి, దేవుని దక్షిణ హస్తము ద్వారాగా సాహస కార్యములు చేయాలి. దేవుని దక్షిణ హస్తము ద్వారాగా మనకి మన సమస్యల మీద విజయము కలుగు చేయాలి. ఆ దేవుని దక్షిణ హస్తము ద్వారాగా మనలను పర్వతము అనబడుతున్న ఆయన సన్నిధికి మనలను నడిపించాలి. ఈ మే మాసంలో నా దేవుడు ఇట్టి గొప్ప కార్యములు మన పట్ల జరిగించునుగాక. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసం 1వ తేదీ మనతో ప్రభు వాగ్దానం చేశారు, నేను నిన్ను ఆదుకుంటాను అని. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని ఆ రోజు చెప్పాను. నేను ఎలా ఆదుకుంటాడో చెప్పాను. ఈరోజు చెప్తున్నాను, ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుంది అని చెప్తున్నాను. ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములు, ఆయన దక్షిణ హస్తం విజయము, ఆయన దక్షిణ హస్తము పర్వతము అనబడుతున్న దేవుని సన్నిధికి ఆయన దక్షిణ హస్తం మనలను నడిపించునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరంలో మేలుల చేత, ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషము చేత, ఆయన మందిరంలో ఉన్నటువంటి నిత్య ఆనందము చేత ఆయన మనలను నింపునుగాక. ఈ నెలంతా మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని దేవుడే పోషించి నడిపించి ఆదుకొనుగాక. దయచేసి అందరూ అలాగే ఎక్కడ ఉన్నవారు అక్కడే మీ గృహాల్లో ఈ మాటలు ఆలకిస్తున్న మీరందరూ మోకరించి తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ పునరుద్ధానపు ఆరాధన నా ప్రార్థనతో మనము ముగించుకుందాం. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నిసన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నాడు. నిసన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నాడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి
అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్య కృప, యేసయ్య దక్షిణ హస్తము సహస్ర కార్యములు చేయును, సహస్ర కార్యములు చేయును. ఆయన హస్తము చాపి గొప్ప కార్యములు చేయును. ఎర్ర సముద్రముల పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన హస్తము వారికి విజయము కలుగజేసెను. దేవుని దక్షిణ హస్తము నీకు విజయము కలుగజేస్తుంది. ఎదురవుతున్న సమస్యల మీద, అనారోగ్యాల మీద, ఆర్థిక సమస్యల మీద, కష్టాల మీద, శోధన మీద విజయము కలుగ చేయునుగాక, విజయము కలుగ చేయునుగాక. ఆయన దక్షిణ హస్తము పర్వతం దగ్గరికి నడిపించును. పర్వతం అనబడుతున్న దేవుని సన్నిధికి నిన్ను నడిపించునుగాక, నడిపించునుగాక, నడిపించునుగాక. సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము చేత, సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము చేత, ఆయన సంపూర్ణ సమాధానము చేత నింపునుగాక. ఓ గాడ్, థాంక్ యూ జీసస్. అలా కలా కబా షారి బాబా రిబాలా కబా రిబాలా కబలా కబలా కబా రికలా కలా కబా షారి బరబలా కబలా కబలా. అదిగో 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 ఆయన దక్షిణ హస్తము నీ పట్ల చాపబడి ఉన్న సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం సహస్ర కార్యములు చేయును. ఆయన దక్షిణ హస్తము చాపి గొప్ప కార్యములు చేయునుగాక. నీకు, నీ కుటుంబానికి ఏది సహస్ర కార్యం? ఒకసారి ప్రార్థన చేసుకో, ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకో. నా దేవుడు నిశ్చయముగా ఆయన దక్షిణ హస్తమును చాపి నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఓ సహస్ర కార్యములు జరిగించే సమయం ఈ మే మాసంలో నా దేవుడు ఒక గొప్ప కార్యం నీ పట్ల జరిగించాలని ఆశపడుతూ ఉన్న సమయం. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకో. నీతిమంతుల గుడారములు, రక్షణ కూర్చున్న సునాదాలు విడిపించబడాలి. ఆయన దక్షిణ హస్తము చాపి వారికి విజయము కలుగు చేసినట్లుగా నీకు, నీ కుటుంబానికి నా దేవుడు నిశ్చయముగా విజయము కలుగు చేయునుగాక. నీ శత్రువుల మీద నీకు విజయము కలుగు చేయునుగాక. ఆర్థిక సమస్యల మీద, ఆర్థిక ఇబ్బందుల మీద, అనారోగ్యాల మీద, శోధన మీద, ఎదురవుతున్న కష్టాల మీద, అనారోగ్యాల మీద నా దేవుడు విజయము కలుగు చేయునుగాక. ఆయన దక్షిణ హస్తము చాపి ఇదిగో నేను పర్వతం దగ్గర రాకుండా చేస్తున్నా. ప్రతి దాని మీద, ప్రతి సమస్య మీద విజయము కలుగు చేస్తే ఇదిగో ఈ పర్వతము దగ్గరికి నేను నడిపించి, పర్వతం అనబడుతున్న దేవుని సన్నిధికి నడిపించి, సన్నిధిలో నేను సంపూర్ణ సంతోషము చేత నింపునుగాక. యేసయ్యా మమ్మల్ని నడిపించండి అయ్యా మీ సన్నిధికి అని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నడిపించండి అయ్యా మీ సన్నిధికి అని ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధికి నడిపించునుగాక, ఆయన విజయము కలుగు చేయునుగాక, సహస్ర కార్యములు చేయునుగాక. ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. చివరిగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన మా యేసయ్య, మీ పరిశుద్ధ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన మాసాలన్నీ కాపాడుతూ వచ్చారు, నూతన మాసాన్ని ప్రవేశపెట్టారు. ఈ పునరుద్ధానపు ఆరాధన ఇంతవరకు ఆశీర్వాదకరంగా మేము జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. దూరాన సమీపాన మీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దక్షిణ హస్తము చాపి సహస్ర కార్యములను జరిగించండి.
విజయాన్ని కలుగుచేయండి, సన్నిధికి నడిపించి స్థిరపరచండి. ఇటు కార్యాలను జరిగించే సహాయం చేయమని ఈ మాసమంతా మీ పిల్లలను మీరు పోషించండి, ఆదరించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ పునరుద్ధాన ఆరాధన ఇంతవరకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మేము జరిగిస్తూ వచ్చినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో ఈ పునరుద్ధాన ఆరాధన ముగించబడింది. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు, దేవునికి స్తోత్రాలు. సెలవు.